మహిళల ఆర్థికాభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందన్నారు నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం. మహిళల అభ్యున్నతికి వడ్డీ లేని రుణాలు ఇస్తుందని చెప్పారు. బీఆర్ఎస్ లాగా తాము మహిళలకు నాసిరకం చీరలు ఇవ్వడం లేదన్నారు. నాణ్యమైన చేనేత చీరలను పంపిణీ చేస్తున్నామని చెప్పారు. నల్గొండ జిల్లా చిట్యాలలో ఇందిరా మహిళా శక్తి కార్యక్రమంలో పాల్గొన్నారు ఎమ్మెల్యే. మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాల చెక్కులు, చీరలు పంపిణీ చేశారు. అన్ని రంగాల్లో మహిళల అభివృద్ధి సాధించేలా సర్కారు పథకాలు అమలు చేస్తుందని చెప్పారు. 47 లక్షల పైచీలకు వాళ్లకు రుణాలు మాఫీ కావటం జరిగింది. ఆ చెక్కుల్ని వాళ్లకు అందియటం జరిగింది. దాంతోపాటుగా ఇందిరా మహిళా శక్తి కింద వాళ్లకు చీరల పంపిణీ కార్యక్రమం కూడా చిట్యాల మున్సిపాలిటీలో చేయటం జరిగింది. దాదాపు 4000 పైచీలకు 4847 మందికి సంఘాలలో ఉన్నటువంటి వాళ్లకు, ఇంకా బయట రేషన్ కార్డు దారిలో కూడా చీరలు ప్రభుత్వం వైపు నుంచి వచ్చినాయి. సంఘాల ద్వారా వాళ్ళందరికీ పంపిణీ చేయడం జరుగుతూ ఉంది. ఇవాళ రేపు ఎల్లుండి వరకు టౌన్లో అందరికి కూడా, ఈ లబ్ధిదారులకు అందరికి కూడా, ఇందిరా మహిళా శక్తి చీరల లబ్ధిదారులందరూ కూడా చీరలు అందించేటువంటి కార్యక్రమాన్ని చేపట్టబోతాం. గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 4 రోజులు ఆలస్యమైనా పర్వాలేదు, మహిళలకు ఇచ్చేటువంటి చీరలు వాళ్లకు అవసరానికి ఉపయోగపడేటువంటి పద్ధతులు ఉండాలి తప్ప గతంలో లాగా కేజీల కొద్ది కొనుక్కొచ్చుకొని వాళ్ళు వాడుకోకుండా పంట పొలాల కాడ లేదా ఉల్లిగడ్డలకు వేసేటువంటి పరిస్థితి ఉండొద్దు. మహిళలు కట్టుకునేటువంటి చీరలు, వాళ్ళకి నచ్చినటువంటి చీరలు, సంఘాలు సెలెక్ట్ చేసినటువంటి చీరలే తేవాలనేటువంటి సంకల్పంతో వాళ్ళే సెలెక్ట్ చేసుకొని వాళ్ళే సెలెక్ట్ చేసుకున్నటువంటి చీరల్ని ఇవాళ అందించడం జరిగింది. దీనంతా మహిళలు సద్వినియోగం చేసుకుంటారు. వారికి ముఖ్యమంత్రి గారి తరఫున, మా తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు చీరలు అందుకుంటున్న మహిళా సోదరులు వాళ్ళందరూ కూడా చాలా ఆనందంగా సంతోషం.